హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి మోటో వైబ్స్. మనకు ఒక అర్జెంట్ పడింది. సో రాజమండ్రి అయితే వెళ్తున్నాం. ఈ రైడ్లో స్పెషల్ ఏంటంటే మా అమ్మ కూడా వస్తుంది నాతో. నేను చాలాసార్లు వెళ్ళాను, కానీ మా అమ్మని తీసుకొని వెళ్ళడం కూడా ఇది 4th టైం అనుకుంటా. బట్ ఎప్పుడు వ్లాగ్ అయితే చేయలేదు, ఇదే ఫస్ట్ టైం వ్లాగ్ కూడా చేస్తున్నాను. అండ్ రాజమండ్రి అంటే రాజమండ్రి కాదు, రాజమండ్రి దగ్గరలో ఒక ప్లేస్కి వెళ్తున్నాం. మా ఇంటి దగ్గర నుంచి రాజమండ్రికి అయితే ఒక 250 కిలోమీటర్స్. బట్ మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ 200 కిలోమీటర్స్ అంతే. సో అక్కడి నుంచి ఒక 50 కిలోమీటర్స్ రాజమండ్రి అయితే ఉంటుంది. సారీ, ఇప్పుడు టైం అయితే ఒక 10 అయింది. ఎన్ని అవర్స్ పడుతుందో చూద్దాం. నేను సోలోగా వెళ్ళినప్పుడు అయితే 2.5 అవర్స్ 3 అవర్స్లో వెళ్ళిపోయేవాడిని. బట్ 2 అవర్స్లో వెళ్ళిపోయాను అనుకుంటాను నేను. మ్యాక్సిమం 2.5 అవర్స్ పట్టేది. బట్ మమ్మీ కూడా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. కొంచెం జాగ్రత్తగా స్లోగా వెళ్తాం. హైవే ఎక్కేస్తే ఇంకా కంటిన్యూస్ అనమాట. హైవేలో ఆల్మోస్ట్ ఒక 180 కిలోమీటర్స్ వరకు కంటిన్యూస్ రోడ్ అనమాట. అక్కడ నుంచి 170 కిలోమీటర్స్ కంటిన్యూస్ నేషనల్ హైవే. అక్కడ నుంచి మళ్ళీ ఒక 30 కిలోమీటర్స్ అయితే మనం లూప్కి అయితే వెళ్ళాలి. కొంచెం ఏజెన్సీ కూడా తగులుతుంది. వర్షం ఒకటి పడింది కదా, కొంచెం ఏజెన్సీ ఆ ఏరియా కొంచెం అందంగా కనిపిస్తుంది, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. చూపిస్తాను వీలైతే మీకు. గైస్, ఇక్కడ పెద్ద ట్రాఫిక్ జామ్ అయితే అయ్యింది. ఎందుకు అయిందో కానీ తెలియట్లేదు. చూద్దాం ఎందుకయిందో చూద్దాం. ఏం కనిపించట్లేదు మనకి ఇక్కడ నుంచి. తగరపల్స దగ్గర అయితే అయ్యింది. ఒక 10 కిలోమీటర్స్ వచ్చామంటే, పెద్ద డిస్టెన్స్ కూడా రాలేదు. మూవ్ అయింది ట్రాఫిక్. మళ్ళీ ఎందుకు అయింది ట్రాఫిక్ జామ్ తెలుసుకుందాం. నేషనల్ హైవే వాడు ఆపాడు. ఎందుకు ఆపాడు? చెకింగ్ కాదు, ఆయిల్ బ్రిడ్జ్ ఇన్స్పెక్టింగ్ యూనిట్. ఈ బ్రిడ్జ్ ఎలా ఉందో చెక్ చేయడానికి వచ్చిన మిషన్ చూడండి, అంత ఉందా. మొబైల్ బ్రిడ్జ్ ఇన్స్పెక్షన్ యూనిట్ అంట. మొత్తం ఈ బ్రిడ్జ్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చింది. బాగుంది కదా, చాలా పెద్దది. మన రైడ్లో ఫస్ట్ టోల్ గేట్ ఇదే. ఏరియా టోల్ గేట్ దేనికి వస్తుందో తెలియదు. నేషనల్ హైవే అథారిటీ అవన్నీ కామన్, అది ఉంటుంది. రోడ్డు చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. పర్ఫెక్ట్ కండిషన్ అనమాట రైడ్ చేయడానికి. పెద్దగా ఎండ కాయట్లేదు, అలాగని వర్షం పడట్లేదు. కొంచెం మామూలుగా ఉంది. గాలి కూడా చల్లగా వస్తుంది, చాలా చల్లగా వస్తుంది గాలి. సో పర్ఫెక్ట్ కండిషన్ రైడ్ చేయడానికి. అండ్ ఎదురుగా కొండలు చూడండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి నాకైతే. కెమెరాలో ఎలా ఉందో తెలియదు, కానీ ఈ కొండ అయితే ఎక్స్పెషల్, ఈ కొండ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మొత్తం ఇప్పుడు వర్షం పడడం వల్ల గ్రీనరీ కొంచెంగా స్టార్ట్ అయింది దానికి, అందుకే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అది మీకు కెమెరాలో అంత క్లారిటీ ఉండకపోవచ్చు. ఇంకా ఇలాంటి లొకేషన్స్ చాలా కనిపిస్తాయి మన రైడ్లో ఈరోజు. అండ్ ఇంక వెళ్తూ మాట్లాడుకుందాం. మీలో ఎంతమంది ఈ రోడ్లో ట్రావెల్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అనకాపల్లి, అనంతపురం టు అనకాపల్లి హైవేలో ఎంతమంది ట్రావెల్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు కూడా తెలుస్తుంది ఎంతమంది ట్రావెల్ చేశారో. ఇంచుమించు వ్యూ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎటు చూసినా కొండలే చూడండి. ఇటువైపు చూసినా కొండలే, అండ్ ఇటువైపు మొత్తం కొండలు కనబడుతున్నాయి మొత్తం. కానీ చూడండి, ఎటు చూసినా బ్యూటిఫుల్ కనిపిస్తుంది. ఎటు చూసినా కొండలే, మధ్యలో ఈ రోడ్డు. మనం ఈ రోడ్డు మీద ఉన్నాము, మరి ఇదే మధ్యలో రోడ్డు అనుకున్నాం. ఎటు చూసినా అలాగే చాలా బ్యూటిఫుల్గా కనిపించింది నాకైతే. అండ్ ఇప్పుడే రాత్రి ఫుల్ వర్షం పడింది. సో మొత్తం వాటర్ చేరింది మొత్తం అంతా. మరొక 10 to 15 డేస్ ఇలా వర్షాలు పడితే దమ్ములు అవుతాయి. అప్పుడు ఇంకా నీట్గా కనిపిస్తుంది, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా. అప్పుడు నిజంగా విలేజ్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. అనకాపల్లి డిస్ట్రిక్ట్ అయితే ఎంటర్ అయ్యి ఒక 5 minutes అయింది. మన రైడ్లో సెకండ్ టోల్ గేట్ ఇది. అనకాపల్లి ముందు తగిలే టోల్ గేట్ అనమాట ఇది. ఇంకొక 6 కిలోమీటర్స్ వెళ్తే అనకాపల్లి రీచ్ అయిపోతాం. ఎలమంచిలో అయితే రీచ్ అయ్యా. జరిగింది ఏంటంటే రోడ్డు దాటుతున్నాడు ఒకడు. నేను ఒక 60 స్పీడ్లో ఉన్నాను.
వెహికల్స్ ఏం లేవు. ఒక వెహికల్ ఉంది, నా రైట్ సైడ్ ఒక వెహికల్ ఉంది, ఫ్రంట్ ఒక వెహికల్ కొంచెం డిస్టెన్స్లో ఉందిలేండి వెహికల్. దాడుతున్నాడు. నేను హార్న్ కొట్టాను, ఆగుతాడని హార్న్ కొట్టాను, ఆగలేదు. అలా వచ్చేస్తున్నాడు. వచ్చినాడు పోనీ స్ట్రైట్గా వెళ్ళిపోవట్లేదు, నా మీదకి వస్తున్నాడు ఇట్లాగా అడ్డుగా. ఇంకా తిరిగి మనల్ని తిడుతున్నాడు వాడు. జనాలు ఎలా ఉన్నారంటే రోడ్ల మీద ఇలా అలా లేరు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, చాలా జాగ్రత్తగా ట్రావెల్ చేయాలి. ఇంకో సిచ్యువేషన్ ఏంటంటే వ్యాగనర్ కారు ఫుల్ లెఫ్ట్లో ఉంది, ఆగింది. నేను ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాను అనగా స్టార్ట్ అయింది. సిగ్నల్ వేయలేదు. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాడు రైట్కి, ఇక్కడ దాకా వెళ్ళి హార్న్ కొట్టేసి సిగ్నల్ లేదు ఏం లేదు వచ్చేస్తున్నావు అంటే, లేదు ఫోన్ పట్టుకున్నాను. పెద్ద ఆయన బాగా ఏజ్డ్ పర్సన్, ఫోన్ పట్టుకున్నాను చూడలేదు అది ఇది అని చెప్తున్నారు. 2 వీలర్ కాబట్టి మనం సైడ్కి లాక్కొని ఆపి చెప్పడానికి అవకాశం ఉంది. అదే 4 వీలర్ 6 వీలర్ వస్తే ఆయనకి రిస్క్, ఆయన వల్ల వెనకాతలు వచ్చిన వాళ్ళకి రిస్కే. గాయస్ అన్నవరం ఊర్లోకి అయితే వెళ్తున్నాం. బైపాస్ ఎలా వెళ్ళిపోవచ్చు కూడా కావాలంటే. బట్ మనం ఊర్లోకి వెళ్ళి, నేను ఎప్పుడు ఇటు వెళ్ళినా పాదాలకు దండం పెట్టుకొని వెళ్ళడం అలవాటు. సో ఊర్లోకి వెళ్ళి దండం పెట్టుకొని వెళ్ళిపోదాం. స్పెసిఫిక్గా అన్నవరం రావాలని ఎన్నోసార్లు అనుకున్నాను, ఓన్లీ అన్నవరం వచ్చి వెళ్దామని. బట్ ఎప్పుడు కుదరలేదు. ఇలాగా అన్నవరం దాటి వెళ్ళడానికి మాత్రం ఫ్రీక్వెంట్గా కుదరకపోయినా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది, అప్పుడప్పుడు కుదురుతూ ఉంటుంది. బట్ ఓన్లీ అన్నవరం వచ్చి దర్శనం చేసుకుందాం అనుకుంటే మాత్రం అది జరగదు. అదేంటి అర్థం కాదు నాకు. ఈ అన్నవరం ప్రసాదం కొన్న ఇదే వేరు, ప్రత్యేకత వేరు. అదే వీళ్ళు ఎక్కడ ఎంత నీట్గా తయారు మనం తయారు చేసుకుందామన్నా అంత టేస్ట్ రాదు ఎందుకో. కానీ వాళ్ళు తయారు చేసిన అంత టేస్ట్ మనం తయారు చేసుకున్నా రాదు. ఏదో ప్రయోగించి చేద్దామన్నా మనకు రాదులేండి, మనకు అంత టాలెంట్ లేదు. ఇంట్లో వాళ్ళు ఎవరైనా ట్రై చేసినా అంత టేస్ట్ రాదు ఎందుకో. కానీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ట్రై చేసినా అంత టేస్ట్ రాదు. అదే ఇక్కడ మాత్రం నార్మల్గా ఉండదు, సూపర్ టేస్ట్ వస్తుంది. ఇక్కడ ప్రజెంట్ వాటర్ లేదు కదా, అందుకే ఆ డ్యామ్ అయితే వాటర్ అలా ఉంది. గాయస్ ఇప్పుడే వచ్చాం. దాన్ని చూడండి టెంపుల్ ఇదైతే ఇది. అండ్ అక్కడ పాదాలు కూడా చూపిస్తాను మీకు. ఇది ఉండి కనిపిస్తున్నది. అండ్ ప్రసాదం కౌంటర్ అయితే అటు ఉంటుంది. స్ట్రైట్ మెట్లు పైకి. గాయస్ ఈ సోమవారి పాదాలు కింద ఉండేవన్నమాట ఇవి. అండ్ ఈ స్ట్రైట్గా వెళ్ళిపోతే టెంపుల్ పైకి అయితే వెళ్ళిపోవచ్చు మెట్లు. ఆ లెఫ్ట్ కార్నర్లో ఉన్నదే సోమవారం ప్రసాద్ విక్రయ షాప్ అనమాట. మీలో ఎంతమందికి ఈ విగ్రహం ఎక్కడ ఉందో తెలుసు. ఆంజనేయ స్వామి విగ్రహం హైవే ఆనుకునే ఉంటుంది. ఈ ఊరి పేరటే మీ ఎలా ఎంతమంది తెలుసు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకో హింట్ ఇస్తున్నాను. ఈ విగ్రహం ఉంది కదా, ఈ విగ్రహానికి గత 1 year బ్యాక్ 1.5 year బ్యాక్ బంగారు కళ్ళు అనమాట, 2 కళ్ళు బంగారం, ఇవే పోత పోసినవి. ఒక కన్ను దొంగతనం చేస్తారు, న్యూస్లో వచ్చింది కూడా. ఎంత హింట్ ఇచ్చాను కాబట్టి ఈ విగ్రహం ఎక్కడ ఉందో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ ఊరి పేరు ఎక్కడ ఉందనేది, ఏ ఊరిలో ఉన్నది అనేది ఆ ఊరి పేరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి లెఫ్ట్కి అయితే వెళ్ళిపోలే, సారీ రైట్కి అయితే వెళ్ళాలి. ఫస్ట్ సర్వీస్ రోడ్లోకి ఎంటర్ అయ్యాం. ఇక్కడ నుంచి నేషనల్ హైవే 16 అయితే వదిలేస్తున్నాం మొత్తం. ఈ ప్లేస్ పేరు జగ్గంపేట. జగ్గంపేట నుంచి లెఫ్ట్కి వెళ్తే కాకినాడ సామర్లకోట వెళ్ళిపోవచ్చు. ఇటు రైట్కి వెళ్తే గోకవరం రాజమండ్రి వెళ్ళొచ్చు. మనం రైట్కి అయితే వెళ్ళాలి. ఇదిగోండి కోతి, ఇదిగోండి అమ్మ చాలా ఎక్కువ ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ నుంచి మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోకి వస్తుంది ఆ ఏరియా అంతా. అలా వెళ్ళి గోకవరం నుంచి రైట్ వెళ్తే మారేడుమిల్లి వెళ్ళిపోవచ్చు మనం. అదే లెఫ్ట్కి వెళ్తే రాజమండ్రి అనమాట. ఇప్పుడు మామిడిపళ్ళు సీజన్ కదా, వీళ్ళు కూర్చోడండి. వాటర్ లేదు పాపం, వాటర్ మన దగ్గర లేదు, లేదంటే ఇద్దాం. వాటర్ కోసం చూసారు అది. గైస్ మనం రంప వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాం, రంపచోడవరం వాటర్ ఫాల్స్కి. ఇదే రోడ్డు. సో ఇదంతా ఖాళీగా ఉంది చూసారా, చాలా బాగుంటుందంట. బట్ ఇప్పుడు వాటర్ లేదు కదా, ఎలా ఉంటుందో తెలియదు. నేను ఇదే ఫస్ట్ టైం అనమాట ఇటువైపు రావడం. అంటే ఈ రూట్లో వెళ్ళా కానీ ఇక్కడ ఇటువైపు వాటర్ ఫాల్ ఉంటుందని మనకు తెలియదు. ఇదే ఫస్ట్ టైం మనకి.
ఈ వాటర్ ఫాల్కి వెళ్ళే దారి చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. చుట్టూ చెట్లు అండ్ కొండలతో చాలా చాలా బాగుంది. కొంచెం డిఫరెంట్ వైబ్ అయితే వచ్చింది ఇక్కడ. ఇంకా రైనీ సీజన్లో వస్తే చాలా బాగుంటుంది ఇక్కడికి. గైస్ మనం ఫైనల్గా స్టార్టింగ్కి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి మనం బై వాక్ వెళ్ళాలి. పైకి వెళ్తే వాటర్ ఫాల్ ఉంటుంది. గైస్ ఇక్కడ నుంచి మనం ఈ మెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం పైకి అయితే వెళ్ళాలి. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ లొకేషన్ అంతా. మనం ఫైనల్గా వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ వాటర్ ఫాల్ చాలా బాగుంది. బట్ ప్రజెంట్ వాటర్ తక్కువ ఉండడం వల్ల ఎలా ఉందంట, లేదంటే చాలా బాగుంటుంది. మనం ఇందాక నడుచుకొని వచ్చాం కదా, ఆ పక్కన అంతా ఫ్లో అవుతూ ఉంటుందంట వాటర్ ఫాల్ రైనీ సీజన్లో. అండ్ పైన కూడా చాలా బాగుంటుందంట. ఇదే ఫస్ట్ టైం కదా మనకి. మేబీ నెక్స్ట్ టైం బాగా చూడొచ్చేమో మనం. అంటే ఈ మారేడుమల్లి ట్రిప్ వేసేటప్పుడు మాత్రం చూడడానికి ట్రై చేద్దాం మనం.